రోజువారీగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే పచ్చి అబద్ధపు వార్తలు మోసపూరిత కథనాలని కొన్నిటిని తెలుసుకుందాం. ఎందుకంటే అన్ని పేజీల నిండా అవే రాస్తున్నప్పటికీ కొన్నిటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. పచ్చి మోసకారులుగా ఈనాడు వారు అలాగే ఆంధ్రజ్యోతి వారు తయారయ్యారన్న విషయాన్ని నిరూపించడం కోసమే ఈ ప్రయత్నం. రామోజీరావు రాధాకృష్ణలు రోజుకి దిగజారిపోయి ఇష్టారైతులో వార్తలు రాస్తున్నారు. తెలంగాణ అదే టైంలో విశేషం ఏమిటంటే తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్పై 450 కోట్ల రూపాయల ఫోర్జరీ మోసం అక్రమాలపై ప్రముఖ నటుడు వేణు మరొకరు కావూరు భాస్కర్ రావులు ఇచ్చేసిన ఫిర్యాదుకు సంబంధించి వార్త మాత్రం ఎక్కడా రాకుండా సీఎం రమేష్తో తమకున్న అక్రమ సంబంధాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే మరికొన్ని ఇంగ్లీష్ పత్రికలు అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రం ప్రముఖంగా ఇచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేసి ఎక్కడా వార్త రాకుండా చూసుకున్నట్లున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతులకైతే సీఎం రమేష్తో ఉన్న అక్రమ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుతో ఉన్నటువంటి అక్రమ బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వార్తనైతే కవర్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీకి పులిమే వారు ఇక్కడ మాత్రం సీఎం రమేష్ని మాత్రం దాచిపుచ్చేశారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే తన చెత్త పలుకులో మళ్ళీ జగన్ పైన ఏడుపుగొట్టు వ్యాఖ్యలు చేశారు. జగన్పై నమోదైన కేసులతో పోలిస్తే అరవింద్ కేజ్రీవాల్పై పెట్టిన కేసు ఏపాటిదంటూ చెత్త పలుకులో చెత్త రాశారు. మరి అదే టైంలో చంద్రబాబుపై వేల కోట్ల రూపాయల అభియోగాలు వచ్చినా నమోదైన అలాగే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే 2,000 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన పిఎస్ ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత ప్రకటించిన అలాగే మనీ లాండరింగ్కి పాల్పడ్డారని ఐటీ నోటీస్ ఇచ్చిన వాటన్నింటినీ కప్పిపుచ్చుతూ ఎప్పుడు నిత్యం రాధాకృష్ణ ఈ జగన్పై పడి ఏడవటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. తద్వారా జర్నలిజాన్ని నడి రోడ్డు మీద బట్టలోడ తీసి తిప్పుతున్నారు. ఒకవైపు ఈనాడు రామోజీరావు, మరోవైపు రాధాకృష్ణ. ఇక ఇతర అబద్ధపు వార్తల్లోకి వెళ్తే వైకాపా భూదందాలు సామాన్యులే సమిధలు అంటూ మళ్ళీ ఒక ఘటన జరిగితే చిన్నదైనా పెద్దదైనా ఒక ఘటన జరగగానే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏదో జరిగిపోతున్నట్లుగా పచ్చి అబద్ధాలని రాసే కార్యక్రమంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంటున్నాయి. వ్యక్తిగత తగాదాలతో జరిగే ఆత్మహత్యలు కానీ లేదా ఒక్కొక్కసారి అధికారికంగా జరిగే పొరపాట్ల వల్ల జరిగే కొన్ని ఘటనలు కానీ వాటన్నిటినీ వైసీపీ నాయకులకి పులుముతూ రాష్ట్రం అంతా ఇట్లాగే ఉందనే తప్పుడు ప్రచారాన్ని రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆంధ్రప్రదేశ్ పైన రామోజీరావు పగబట్టి విషం జిమ్ముతున్నటువంటి విషయం. భూ రికార్డులు ఆన్లైన్లో నమోదు జరిగినప్పుడు స్థానిక అధికార యంత్రాంగం చేసిన పొరపాటుతో ఒకరి పేరుతో మరొకరి పేరు ఉన్న ఘటనపై మనస్తాపం చెందిన ఒకరు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వైసీపీకి అంటగట్టి చెత్తంతా పోగు చేసి రాస్తున్నారు. ఇక డ్రగ్ మాఫియాను పొంచి పోషిస్తున్న వైకాపా అని చంద్రబాబు అన్నారో లేదో కానీ వీళ్ళంతా ప్రముఖంగా రాసేశారు చెత్తా చెదారం అంతా. వాస్తవం ఏంటంటే 2019లోనే సంధ్యా ఆక్వా దరఖాస్తును పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తిరస్కరిస్తే ఆ నిర్ణయం పైన తెలుగుదేశం పార్టీ రచ్చ చేసింది. అప్పుడు చంద్రబాబు గారికి ఆ విషయం ఇప్పుడు గుర్తులేదు, అప్పుడు మర్చిపోయారు. సంజయ్ ఆక్వా ఇప్పుడు వైసీపీది అంటున్నాడు. మరి అప్పుడు చంద్రబాబు గారు ఎందుకు టీడీపీది కాబట్టి చేశారని ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? మరి అప్పుడు అబద్ధాలు చెప్పారా, ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారా? విశాఖలో వేలాది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో వేళ్లన్నీ తెలుగుదేశం వైపు చూపిస్తుంటే దాన్ని కప్పిపుచ్చడానికి బురదలుడు రాస్తున్నారు. విశేషం ఏంటంటే వైసీపీ వారు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి దీనిపై సిబిఐ దర్యాప్తు అయినా చేస్తే అభ్యంతరం లేదు చేయండి అని చెప్తే టీడీపీ మాత్రం ఆ పని చేయకుండా ఎక్కడా సిబిఐ దర్యాప్తు అని కానీ ఇతరత్ర ఏం అనకుండా వైసీపీ మీద మాత్రం బురదలుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఇక కంటైనర్లో వచ్చిన డ్రగ్సే 49 నమూనాలను పరిశీలిస్తే కొకైన్ మెథక్విలోన్ ఉన్నట్లు నిర్ధారణ అంటూ మరో వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సమర్పయామి కోడుకు ముందు రోజే ఇండోసోల్కి భారీ పందారు అంటూ మరొక అబద్ధపు వార్తను రాశారు. వాస్తవం ఏంటంటే ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత పెద్ద భారీ పరిశ్రమను తీసుకొస్తున్నా ప్రయత్నం చేసినా అడ్డం పట్టడం ఈనాడు రామోజీరావుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్కి నిత్యకృత్యమైంది. ఐఎంజీ భారత్కు అనే బోగస్ సంస్థకు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 850 ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డున ఇస్తే అది మాత్రం గొప్ప విషయంగా ఆ అక్రమాలని కప్పిపుచ్చుతూ ప్రయత్నం చేసిన ఈనాడు రామోజీరావు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇప్పుడు 60,000 కోట్లతోటి రామాయంపట్నం పోర్టు వద్ద వస్తున్న ఇండోసోల్ పవర్ కార్పొరేషన్ ప్యానల్ కార్పొరేషన్కి సంబంధించి
భూములు కేటాయిస్తే దానిపై పడి విపరీతమైన, అది కూడా ముఖ్యమంత్రి హోదాలోనే కోడ్ రాకముందే ఇస్తే కూడా దానిపై పడి ఏడుస్తున్నారు. సో ఈ రకంగా నిన్న ఉదాహరణ చూశాం కదా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంతా వైసీపీదే అని ప్రచారం చేసిన వీళ్ళు 40 కోట్ల విరాళం టీడీపీకి ఇచ్చిన తర్వాత మాత్రం గప్చిప్ అయిపోయారు, నోరు మూసేసుకున్నారు. ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఉన్నత విద్య మిథ్య అంటూ మరొక తప్పుడు వార్తను ఆంధ్రజ్యోతి రాసింది.